వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ప్రీవియస్ ఇయర్గా ఎక్కువసారి రిపీట్ అయిన క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. జస్ట్ ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. జస్ట్ ఏం చేస్తానంటే ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ whose diameter is equal to the 98 centimeters. ఇది క్వశ్చన్. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన. అది ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి కామెంట్ చేయండి. ఆ ప్లేలిస్ట్ చూడండి. అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ చాప్టర్ నుంచి మినిమం అన్న 2 or 3 మార్క్స్ రావడానికి వచ్చింది. 4 మార్క్స్ ఇస్తాడు ఒకసారి మీరు లక్కుంటే. జస్ట్ దీంట్లో ఏముంటుంది, సిలిండర్, స్పియరు, నెక్స్ట్ క్యూబు, క్యూబైడు, నెక్స్ట్ సిలిండ్రికల్, ఈ 6-7 ఫార్ములాస్ నేర్చుకున్నాం అనుకో, ఈజీగా 4 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అంటే ఏమిటి, 4πr². ఇంకోటి సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఫార్ములా వస్తుంది దీనికి. ఓకే, ఆ ఫార్ములాలో ఆర్ అంటే ఏమి, డయామీటర్. ఆర్ అనేది డయామీటర్లో సగము. వీటిని సగం చేసి డయామీటర్ అంటే 98 ఇచ్చినాడు, 49 వచ్చింది. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాము. సో ఇక్కడ 7 జా 49 వస్తుంది కదా. మిగతాది ఏమిగతా 4 × 2 × 49 × 7 చేస్తే మనకి 30184 cm² వస్తుంది. ఓకే ఓకే, ఇది హోంవర్క్. ఒకసారి దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ whose diameter is equal to 70 centimeters. వాల్యూమ్ ఎంతో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది బోట్ అండ్ స్టీమ్ నుంచి. ఇది కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ వస్తుంది. 1 అయితే కంపల్సరీ వస్తుంది, ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక 2 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. అన్ని ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అయితే ప్రతి షిఫ్ట్లో 1, 2 ఖచ్చితంగా వస్తాయి. ఎన్టీపీసీ, ఏఎల్పి అన్నిటిలో. ఓకే, ఇఫ్ ఈశ్వర్ covers 721 kilometers in a boat in 42 hours against the stream and he takes 15 hours with the stream, then find the speed of the stream. ఇక్కడ ఏం లేదు, మనము జస్ట్ ఈ 2 ఫార్ములాస్ గుర్తుకోండి. m = ds + us/2, s = ds - us/2. ఈ m, s అనేది, m అనేది బోటు, మ్యాను ఇచ్చినప్పుడు ఎంగా డినోట్ చేసుకుంటాం. ఎస్ అంటేనే స్ట్రీమ్, అంటే వాటర్ కానీ స్ట్రీమ్ కానీ ఉండే దాన్ని, స్పీడ్ని ఎస్గా డినోట్ చేసుకుంటాము. జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒక పదం అగేనిస్ట్ అన్నాడు అనుకో, అప్పుకు స్పీడ్ సంబంధించింది అది. మామూలు నార్మల్ విత్ స్ట్రీమ్ అన్నాడు అనుకో, డౌన్ స్పీడ్. ఇక్కడ ఏం లేదు, మనం డౌన్ స్పీడ్ అంటే ఏమి, డిస్టెన్స్ బై టైం. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. నార్మల్ 721/42 ఫస్ట్ది నార్మల్ స్పీడ్. నెక్స్ట్ అగైనెస్ట్ అన్నాడు కాబట్టి 721/15 వేస్తే 48.00 17 అండి. నెక్స్ట్ మనకి ఏమన్నా స్ట్రీమ్ అన్నట్టు, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. అదే చెప్పిన, ఎస్ అంటే స్ట్రీమ్ కదా. అక్కడ ఏం ds - us/2. ds ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం 17. తర్వాత యూఎస్ అంటే 14. అవి రెండింటిని తీసివేసి మనకు వచ్చే 30.90 వస్తుంది. బై 2 చేసినాం అనుకో 15.45 సంథింగ్ వస్తుంది. ఇది ఆన్సర్. ఓకే, ఇంకా డీటెయిల్స్గా ఈ చాప్టర్ వైజ్ కావాలంటే డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఏమన్నా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ ఆల్.